వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈ వీడియోలో మసాలా ఉప్మా ఎలా చేయాలో మీకు చెప్తారు. ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సరే, ముందుగా కడాయి పెట్టి స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో ఉప్మా నూక వేసి కొద్దిగా డ్రై ప్యాన్లో వేయాలన్నమాట. వేసిన తర్వాత బాగా కలపాలి, కొద్దిగా ఫ్రై చేయాలి నూకని. అలా ఫ్రై చేయడం వల్ల ఉప్మా టేస్ట్ బాగుంటుందన్నమాట. అలాగా కొద్దిగా రెడ్డిష్ వచ్చే వరకు ఫ్రై చేసి ఆ ఫ్రై అయిన ఉప్మా నూకను ఒక గిన్నెలో మనం తీసుకొని పక్కన పెట్టుకుందామండి. ఉప్మా నూక ఫ్రై అయిపోయింది. బాండీలోంచి తీసి గిన్నెలో పెట్టుకొని మళ్ళీ బాండీ పెట్టుకొని బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం పోపు దినుసులు వేసుకుందాం. వేరుశనగుళ్ళు ముందుగా వేయాలండి, ఎందుకంటే వేరుశనగుళ్ళు వేగడానికి టైం పడుతుందన్నమాట. అందుకని మనం ముందుగా వేరుశనగుళ్ళు వేసుకుని కాస్త వేగిన తర్వాత అందులో పచ్చిశనగపప్పు, ఆవాలు, మినప్పప్పు వేసుకోవాలండి. ఒక స్పూను పోపు ధాన్యాలు వేసుకున్న తర్వాత కాస్త జీడిపప్పు కూడా వేసుకున్నామండి, టేస్ట్ బాగుంటుంది. అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా తరిగిన అల్లం ముక్కలు వేసుకుందాం. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేయాలన్నమాట. కొద్దిగా ఆనియన్స్ బ్రౌనిష్ వచ్చే వరకు ఫ్రై చేద్దామండి. అందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేద్దాం. ఇప్పుడు బాగా ఫ్రై చేయాలండి. బాగా ఫ్రై చేస్తే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఈరోజు మాకు వర్షం పడుతుంది, చల్లగా ఉంది, అందుకని ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాం. ఇవి ఫ్రై అయినాయి కదండి, ఇందులోని టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేద్దాం అన్నమాట. టమాటా ముక్కలు కూడా బాగా ఫ్రై చేద్దామండి, పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలన్నమాట. అలా ఫ్రై చేసిన తర్వాత మా అబ్బాయి బాగా కేకలు వేస్తున్నాడు, సారీ ఫర్ ద డిస్టర్బ్. ఇవి బాగా ఫ్రై అవుతున్నాయండి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేద్దాం పచ్చివాసన పోయే వరకు. అందులోనే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేద్దామండి. కలర్ ఎల్లో కలర్గా ఉప్మా ఉంటే చాలా బాగుంటుంది చూడటానికి, తినడానికే కాదు చూడటానికి కూడా బాగోవాలి కదండి. అందులోనే 1/2 టీ స్పూన్ మసాలా పౌడర్ కూడా వేయాలన్నమాట. వేసిన తర్వాత ఇవి మొత్తం పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఇందులో వాటర్ పోసుకుందామండి. 1 గ్లాస్ నూకకి 3 గ్లాసులు వాటర్ పోసుకుందామండి. అందులో సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాం. సరిపడా సాల్ట్ వేసుకొని కాసేపు మూత పెడదామండి. మూత పెట్టి బాగా మరగనివ్వాలి. చూసారు కదా, బాగా మరిగిందండి. ఇందులో మనం స్లోగా ఉప్మా నూక వేసుకుంటూ బాగా కలిపి పెట్టాలండి. స్లోగా కలుపుతూ ఉండలు కట్టకుండా కలపాలన్నమాట. అలా బాగా మరిగిన తర్వాత ఉండలు కట్టకుండా నూక వేస్తూ కొద్దిగా స్లోగా కలుపుతూ ఉండాలన్నమాట. అంతేనండి, చాలా ఈజీ మసాలా ఉప్మా రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇందులో మనం 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఎమ్మి ఉప్మా రెడీ. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఓకేనండి, ఉప్మా రెడీ అయిపోయింది. ఇంకా మనం ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఇందులో చట్నీ వేసుకు తింటే చాలా బాగుంటుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.